మీరు ఇలా పబ్లిక్లో చెప్పడం కరెక్ట్ కాదు సార్. చాలా విషయాలు మీరు ఓపెన్గా యూట్యూబ్లో మాట్లాడేస్తున్నారు సార్. అలా మాట్లాడకూడదు సార్. దేవుని నామం అన్యుల మధ్యలో అవమానాల పాలైపోతుంది సార్ అంటున్నారు. నాకు అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఎంత బాధేస్తుందంటే, పబ్లిక్లో ఒకడు మోసాలు చేస్తున్నప్పుడు వీళ్ళు అతనికి ఫోన్ చేసో లేకపోతే మెసేజ్ పెట్టో, పబ్లిక్లో ఇలాంటి మోసాలు చేయకండి బ్రదర్, దేవుని నామం అవమానాల పాలవుతుంది, పబ్లిక్లో ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయకండి బ్రదర్, దేవుని నామం అవమానాల పాలవుతుంది, అన్యజనులు కూడా మీ వీడియోలు షేర్ చేసుకుని రకరకాలుగా అపహాస్యం పాలు చేస్తున్నారు, దయచేసి ఇలాంటివి పబ్లిక్లో చేయకండి బ్రదర్ అని వీళ్ళు ఎవరు చెప్పరు. ఆ రోజు శుభ్రంగా తడిగొట్టు కప్పుకొని పడుకుంటారు. అదే వ్యక్తుల గురించి మనం పబ్లిక్లో, అంటే వాళ్ళు పబ్లిక్లో చేస్తున్న మోసాల గురించి మనం పబ్లిక్లో చెబుతున్నప్పుడు మాత్రం వీళ్ళకి ఏం గుర్తొస్తుందంటే, అయ్యో ఇలా పబ్లిక్లో చెప్పేస్తే ఎలా, ఇంటికెళ్ళి చెప్పొచ్చు కదా. అంటే వాళ్ళు పబ్లిక్లో మోసం చేయొచ్చు. వాడు కత్తితో పొడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, దొరికినాడు పొడి చేస్తున్నాడు, వాడు మాయలో పడకండి, వాడు పొడి చేస్తున్నాడు, వాడి చేతిలో అసత్యం అనే కత్తి ఉంది, అజ్ఞానం అనే కత్తి ఉంది, అబద్ధం అనే కత్తి ఉంది, దాంతో పొడి చేస్తున్నాడు, పబ్లిక్లోనే పొడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఎర్రి గొర్రెలన్నీ వెళ్ళి పొడిపించుకుంటున్నాయి, జాగ్రత్తగా ఉండండి రా అని మనం పబ్లిక్లో పొడిచేవాడి గురించి పబ్లిక్లో చెప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి బాత్రూమ్ వెనకాల దాక్కొని సార్ 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 పబ్లిక్లో పడవకండి సార్. విగ్రహారాధికులు చేసే పండుగలు, అన్య దేవతల్ని గురించి వారు కొన్ని పండుగలు చేస్తారు. విగ్రహారాధనతో కూడినటువంటి కొన్ని పండుగలు, దీపావళి, సంక్రాంతి, దసరా, వరలక్ష్మి వ్రతము, ఇలాంటి కొన్ని పండుగలు చేస్తారు. వీళ్ళు అన్యులు, వీళ్ళు హైందవులు. వాళ్ళ దేవతల మీద వాళ్ళకున్నటువంటి భక్తితో వాళ్ళు ఆ పండుగల్ని జరిగిస్తూ ఉంటారు ఆయా తారీఖుల్లో. అయితే విజయప్రసాద్ రెడ్డి గారి యొక్క స్పందన ఏంటి? ఆ పండగలకి హైందవులు చేసేటువంటి విగ్రహారాధనతో కూడిన ఆ పండగకి ఆహ్వానిస్తే ఆహ్వానించబడినటువంటి క్రైస్తవులు ఎవరైనా వెళ్ళచ్చా, వెళ్ళకూడదా? క్రైస్తవులు విగ్రహారాధికులు చేసే పండగలకి వెళ్ళచ్చా, వెళ్ళకూడదా? ఈ మాటకి ఈయన ఏమని చెప్తున్నారంటే, నేను మీది విని మా పక్కింటి వాళ్ళు కావచ్చు, మొన్న వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు, అందరు హిందువులు ఫ్రెండ్స్ అందరు. వాళ్ళు పిలిచారన్న నన్ను, మార్నింగ్ పిలిచిస్తే ఎందుకో పోలేదు, నైట్ మళ్ళీ 3-4 టైమ్స్ కాల్ చేశాను. నాకే అనిపించింది ఇన్ని సార్లు కూడా పిలిపించుకోవడం తప్పు కాదు, వెళ్ళాలని. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే, కాసేపు అలా నిలబడి వచ్చేస్తా తప్ప నువ్వేం పూజలు ఏం చెయ్యవు కదా, నీ విశ్వాసం కాదు అది. వాళ్ళు విందుకు పిలిచినప్పుడు నువ్వు వెళతావు, విందు చేసి వచ్చేస్తావు. అన్న వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ప్రసాదాలు తినరు, మేము ఇంట్లోనే తింటాం, అది బయట వాళ్ళకి పెట్టము, ఇవన్నీ వండి సపరేట్ గా వండినవి. మంచి మనసు వాళ్ళది, మీకోసం సెపరేట్ గా వండి పెట్టారు, మళ్ళీ వాళ్ళ ప్రసాదం కాకుండా సెపరేట్ గా వండి పెట్టారంటే మరి ఎంత మంచి మనసు అమ్మా వాళ్ళది. ఆయన ఇచ్చినటువంటి లైవ్ లో ఒక సహోదరి, ఒక స్త్రీ ఒక మాట అన్నారు. అన్నా, మీరు మాట్లాడినటువంటి మాట నేను విన్నాను, మీరు ఇంటర్వ్యూలో జై అన్నటువంటి పదాన్ని వాడారు కదా, నేను హ్యాట్స్ ఆఫ్, మీరు గ్రేట్ అనుకున్నాను. నేను అది విన్న తర్వాత నాకు ధైర్యం వచ్చింది. మీరు ఆ మాట అన్న తర్వాత, నేను విన్న తర్వాత నెక్స్ట్ రోజే మా పక్కింటావిడ వరలక్ష్మి వ్రతం ఉంది అని చెప్పి నన్ను పిలిచింది. అయితే నేను మొదట్లో రానన్నాను, మరలా ఫోన్ చేసి మరలా ఫోన్ మీద ఫోన్ కొడితే ఇన్నిసార్లు పిలుస్తుంది కదా, వెళ్తే తప్పేంటి అనుకున్నాను. పైగా నాకు మీరు జ్ఞాపకం వచ్చారు, అదే మీరు క్రాంతి గారితో జై అన్నటువంటి పదాన్ని పలికారు కదా, కాబట్టి నేను కూడా వెళ్ళొచ్చులే, ఆయన అనుచరురాలనే కదా, నేను కూడా ఆయన అభిమానినే కదా, ఆయనే చెప్పినప్పుడు నేను వెళ్ళటం తప్పేముందిలే అని నేను వరలక్ష్మి వ్రతంకి వెళ్ళానన్నా. ఇంకొక కారణం కూడా ఉంది నేను వెళ్ళటానికి. నన్ను ఆహ్వానించిన వాళ్ళు వరలక్ష్మి వ్రతానికి చెప్పారు, మీరు మా ప్రసాదం ఏమి తినద్దు, మీ కొరకు ప్రత్యేకంగా భోజనాన్ని తయారు చేస్తాము, మీ వంట సపరేట్గా చేస్తాము పూజలు చేయకుండా, కాబట్టి మీరు రండి, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టమని చెప్పారు, అందుకు నేను వెళ్ళిపోయానన్నా వరలక్ష్మి వ్రతానికి. అంటే ఈయన గారు విజయప్రసాద్ రెడ్డి గారు మహానుభావులు, మహాజ్ఞానవంతులు ఏమంటున్నారు తెలుసా? శబాష్ అమ్మా, నువ్వు గ్రేట్ అమ్మా, నువ్వు సూపర్ అమ్మా, నీకు మానవత విలువలు ఎక్కువ ఉన్నాయమ్మా, నీలాగా ఉండాలమ్మా క్రైస్తవులు అని
ఆవిడ్ని పొగుడుతున్నారు. ఏవిడ్ని? వరలక్ష్మి వ్రతంకి వెళ్ళిపోతున్నానన్నా అన్న ఆవిడ్ని ఒక సేవకులైనటువంటి విజయప్రసాద్ రెడ్డి గారు ఘనపరుస్తున్నారు. నీలాగుండాలమ్మా క్రైస్తవులు. నేను అందుకే అన్నా, ఈయన మాటలు వింటే ఎవరైనా చెడిపోతారు తప్ప బాగుపడరు. ఇప్పుడు దీన్ని బట్టి క్రైస్తవులు పాడవుతారా, బాగుపడతారు? మీరు చెప్పండి, మీరు చెప్పండి, వాస్తవంగా చెప్పండి, సత్యం తెలుసుకున్న వాళ్ళుగా చెప్పండి. ఆయన అంటున్నారు, వరలక్ష్మి వ్రతానికి ఎవరైనా పిలిస్తే వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఎందుకంటే తోటి సహోదరుల్ని మనం ప్రేమించాలి. హైందవులైన మనుషులే మనం ప్రేమించాలి. ఎవడు కాదన్నాడు ఇక్కడ? హైందవుల్ని ప్రేమించొద్దని చెప్పాం మేమేమన్నా? హైందవులు చచ్చిపోతున్నారంటే కూడా కాపాడద్దని చెప్పాం మేమేమన్నా? హైందవులతో ఫ్రెండ్షిప్ చేయొద్దన్నామా? హైందవులు పిలిస్తే మాట్లాడద్దన్నామా? అన్నీ చేయండి. ఆ విగ్రహారాధికులు చేసేటువంటి పండుగలలో పాలు పంచుకోవద్దు, మీరు పాల్గొనద్దు అని చెప్తున్నాం మేము. మీరేంటి పాల్గొనమని చెప్తా? అంటే విగ్రహారాధికులు చేసే పండుగలలో క్రైస్తవుడు పాల్గొంటేనే హైందవుడిని ప్రేమించినట్ట? విజయప్రసాద్ రెడ్డి గారు మీరే సార్. హైందవులు చేసే విగ్రహాలతో చేసేటువంటి పండగలకు క్రైస్తవులు వెళ్తేనే హైందవుల్ని ప్రేమించినట్ట, లేదంటే హైందవుల్ని ద్వేషించినట్ట? ఇప్పుడు నేను ఏ హైందవుడు పిలిచినా వాళ్ళ పండగలకి నేను వెళ్ళను అంటే ఇప్పుడు నాకు హైందవులు అంటే కోపమా? లేదే. ఏ హైందవుడైతే నన్ను పండగకి పిలిచాడో నేను వెళ్ళను, రానని చెప్పేస్తాను నిర్మోహమాటంగా. అదే హైందవుడికి యాక్సిడెంట్ అయినా, ఆపద వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా నా శక్తి లోపం లేకుండా ఎంత అవసరమైనంత వరకు నేను సహాయం చేస్తా. పండగకి వెళ్ళను, సహాయం చేస్తా. పండగకి వెళ్ళను, రక్తం ఇస్తా. పండగకి వెళ్ళను, డబ్బు సహాయం చేస్తా. పండగకి వెళ్ళను, నా తోచిన సహాయాన్ని చేస్తా. ఎందుకు తెలుసా? అతను నా తోటి సహోదరుడు, అతను నేనున్న భూమి మీద ఉన్నవాడు, అతను కూడా నా దేవుని ద్వారా కలుగ చేయబడినవాడు. అతను హైందవుడైనా భారతీయుడు, అతను నా సహోదరుడు. పండగకెళ్తేనే క్రైస్తవులు హైందవులు ప్రేమించినట్ట? పండగకి వెళ్ళకపోతే ప్రేమించినట్ట, ద్వేషించినట్లా? ఏం బోధ చేస్తున్నారు సార్ మీరు? తప్పుడు బోధలన్నీ చేస్తూ క్రైస్తవ సమాజాన్ని నాశనం చేస్తున్నారు మీరు. అపవాది మిమ్మల్ని ఆవరించేశాడు, నిట్టు నిలువున ముంచేశాడు మిమ్మల్ని. అపవాది వాడి కుయుక్తులతో, వాడి చేతుల్లో బందీగా మారిపోయారు మీరు. మిమ్మల్ని ఏలుతున్నాడు వాడు అపవాది. కళ్ళు తెరుచుకోండి సార్ విజయప్రసాద్ రెడ్డి గారు. మీకంటే చిన్నోన్ని అనుభవంలో, వాక్య జ్ఞానంలో, సీనియారిటీలో, వయస్సులో, సంఘంలో అన్నిట్లో మీకంటే చిన్నోన్ని నేను. చిన్నోన్నైనా కూడా సత్యాన్ని మాట్లాడుతున్నా. మీకు సత్యం ఎక్కువైపోయింది, బైబిల్ జ్ఞానం ఎక్కువైపోయి ఇలా మాట్లాడుతున్నారు. చివరికి కాస్తైన జ్ఞానం, విచక్షణ ఉండాలి. అంట పండగలకి, హైందవుల పండగలకి వెళ్తేనే ప్రేమించినట్టు హైందవుల్ని, లేదా ప్రేమ లేనట్టు మాకు. ఇప్పుడు మీ వాటిని ఏం చేయాలి? క్రైస్తవులందరూ ఇరుగు పొరుగు వాళ్ళు పిలిచే ప్రతి పండగకి వెళ్ళిపోవాలా? దసరాకు రమ్మంటాడు ఒకడు మీ మాటని విని. మీ అనుచరులైన క్రైస్తవులు ఇంకా దసరాలో పాల్గొంటారు, దీపావళిలో పాల్గొంటారు, సంక్రాంతిలో పాల్గొంటారు, పొంగల్లో పాల్గొంటారు, వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొంటారు, విగ్రహ పూజల్లో పాల్గొంటారు. పూజలు చేయరులేండి, పాల్గొంటారు. ఇప్పుడు నేనున్నాను సార్, నేనున్నాను. నన్ను ఎవడైనా నా స్నేహితుడు, హైందవుడు నా స్నేహితుడు, అరే మందు షాప్కి వెళ్దాం దా, వైన్ షాప్కి వెళ్దాం దారా అని పిలిచాడు అనుకోండి, నన్ను వెళ్ళొచ్చా? నేను మందు మానేశాను. ఒకప్పుడు ఒక డ్రగ్ అడిక్ట్గా ఉండేవాడిని, నేను మహాభయంకరమైన వ్యసనపరుడిగా ఉండేవాడిని. వదిలిపెట్టాను. మందు, తాగుడు, గాంజా ఇవన్నీ అలవాట్లు వదిలిపెట్టేశాను. సేవ చేస్తున్నా. నా ఫ్రెండ్ ఒకడు ఇంకా విడిచిపెట్టలే, అవే వ్యసనాల్లో ఉన్నాడు. వాడు అంటాడు, అరే నా మీద ప్రేమ ఉంటే నువ్వు వైన్ షాప్కి రా నాతో పాటుగా అంటాడు. లేదురా నేను రాకూడదు అంట. ఎందుకు రాకూడదు అంటాడు. నేను అంటాను, లేదురా అది నేను విడిచిపెట్టేశాను కదా, నేను తాగకూడదు, నేను రాను అంటాను ప్రేమపూర్వకంగా. అప్పుడు వాడు ఏమంటాడు తెలుసా? రే నువ్వు తాగవని నాకు తెలియదేంటి, నువ్వు తాగొద్దు, నువ్వు రా నాతో పాటు కూర్చో, నీకు మందు ఇప్పించను, కూల్ డ్రింక్ ఇప్పిస్తా. కూల్ డ్రింక్ కూడా తాగవా, నీకు జ్యూస్ ఇప్పిస్తా. నువ్వు జ్యూస్ తాగు, నేను మందు తాగుతా. నువ్వు కూల్ డ్రింక్ తాగు, నేను మందు తాగుతా అంటాడు నన్ను. నేను వెళ్ళిపోవచ్చా? ఇప్పుడు వాడు నన్ను మందేం తాగమనలా,
వాడు తాగుతూ నాకు కంపెనీ ఇవ్వరా, నువ్వు జ్యూసే తాగు, నువ్వు కూల్ డ్రింకే తాగు, నువ్వు తాగవని నాకు తెలుసు, నేను బలవంతం చేయనులే, నీకోసం నేను డబ్బులు పెట్టి ప్రత్యేకంగా కూల్ డ్రింక్ తెప్పిస్తాను రా బాబు, నువ్వు నాతో పాటు రా వైన్ షాప్కి చాలు అంటాడు. వెళ్ళిపోవచ్చా? నేను ఇప్పుడు వెళ్ళిపోవచ్చా? ఒకప్పుడు నేను తిరిగిన స్థలమే అది, ఒకప్పుడు నేను తాగిన మందే అది. ఆ స్థలానికి రమ్మంటున్నాడు కానీ తాగొద్దు అంటున్నాడు. అర్థమైందా? రమ్మంటున్నాడు వైన్ షాప్కి, కానీ తాగొద్దురా, నేను తాగమని చెప్పను, నీకోసం ప్రత్యేకంగా కూల్ డ్రింక్ తెప్పిస్తాను రా బాబు అని నా కాళ్ళు పట్టుకుని బతిమలాడాడు. నేను వెళ్ళిపోవచ్చా? విజయప్రసాద్ రెడ్డి గారు, నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? సమాధానం చెప్తారు మీరు? చెప్పగలరా? నేను విడిచిపెట్టినటువంటి ఒక అలవాటు గలవాడు నువ్వు తాగొద్దులేరా, నీకోసం ప్రత్యేకంగా కూల్ డ్రింక్ తెప్పిస్తాను, నువ్వు జస్ట్ నాతో పాటు రా, నా మీద ప్రేమ ఉంటే అన్నాడు. వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? మీరంటారు సార్ వెళ్ళొచ్చని, మీరు సేవకులు కూడా వైన్ షాప్కి వెళ్ళండి రా బాబు, మీ ఫ్రెండే కదా పిలిచాడు, మందు తాగొద్దండి అంతే, వైన్ షాప్కి వెళ్ళిపోండి అని చెప్తారు. మీకేమి? ఒక మాటే కదా, నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది. వెళ్ళొచ్చా? ఒకవేళ వెళ్తే పాపమా? బైబిల్లో ఉందా పాపం అన్నట్టుగా? లేదు కదా. మరి నేను వెళ్ళిపోవచ్చు, ఈ వాదన నేను తీసుకురావచ్చు, క్రైస్తవంలోనికి నేను తీసుకురావచ్చు ఈ వాదనని. నా ఫ్రెండ్ కాబట్టి నేను వెళ్ళాను, కానీ నేను మందు తాగలేదు, వైన్ షాప్లో ఉన్నాను, కానీ ఆ వైన్ నాలోనికి వెళ్ళలేదు, నేను వాదించవచ్చా? ఇది కూడా జ్ఞానమే కదా, ఆ తప్పు కదా. నాకు బుద్ధి జ్ఞానం ఉంది కదా, తలకాయలో గుజ్జు ఉంది కదా, బుడద మట్టి లేదు కదా. ఇలాంటి వాదనలు చేయటానికి నేను వెళ్ళను, వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు తెలుసా? నేను విడిచిపెట్టినటువంటి అలవాటు వైపు మరలా నేను తిరిగి చూసుకోకూడదు. ఆ పరిసరాలకు నేను వెళ్ళకూడదు. ఒకవేళ నేను వెళ్తే ఏమైతే తెలుసా? జ్ఞాపకాలు వస్తాయి. ఓహో, నేను కూడా అప్పుడు ఇలా తాగాను కదా. వాడితో అంట, రే నువ్వు అలా తాగుతున్నావు, నేను ఒకప్పుడు ఎలా తాగాను తెలుసా? ఫుల్ ఎత్తితే దించకుండా తాగేవాడిని, కచ్చా తాగేవాడిని, రా తాగేవాడిని, సోడా కూల్ డ్రింక్ కలుపుకుండా తాగేవాడిని, స్వీట్ తింటూ తాగేవాడిని, ఇలా బోల్డ్ చెప్పొచ్చు నేను కూడా వాడితో. ఎందుకు? వాతావరణం అలాంటిది. పరిశుద్ధుడుగా బ్రతికేవాడు పరిశుద్ధమైన వాతావరణాల్లో ఉండాలి తప్ప అపరిశుద్ధమైన వాతావరణంలోకి కావాలని వెళ్ళకూడదు. అర్థమైందా? కావాలని వెళ్ళకూడదు. మీరు అన్నారు ఇప్పుడు ఆ సహోదరిని మీరు గద్దించాల్సింది పోనిచ్చి, అమ్మా మీరు క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు, లోకంలో నుంచి ప్రత్యేకపరచబడిన వాళ్ళు, ఒకప్పుడు విగ్రహారాధనలో నుంచి హైందత్వంలో నుంచి విడిపించబడి క్రీస్తు కొరకు బ్రతుకుతున్న మీరు వరలక్ష్మి వ్రతం పేరుతో పిలిస్తే వెళ్ళకూడదు. ఏ హైందవుల విగ్రహారాధికులు చేసే పండుగలకు మీరు వెళ్ళకూడదు. మీకోసం ప్రత్యేకమైన భోజనం చేసి ఉండొచ్చు, కానీ మీరు వెళ్ళకూడదు. మీకోసం ప్రత్యేకంగా వంట వండొచ్చు, కానీ మీరు వెళ్ళకూడదు. ఎందుకో తెలుసా? ఆ వాతావరణం మిమ్మల్ని ఆకర్షిస్తుంది. అక్కడ వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు, మీరు అవి చూసినప్పుడు మీరు ఆకర్షితులు అవుతారు. ఆయన్ని వెంబడిస్తున్న అనుచరులు గుడ్డిగా బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు. ఏం అవసరం ఉంది సార్ విగ్రహారాధన పండుగలకు నేను వెళ్ళటానికి? అవసరం ఏముంది? వెళ్ళకపోతే మాత్రం వాడు నాతో మాట్లాడ్డా, పక్కింటి ఆవిడ పిలిచింది పండక్కి, నేను వెళ్ళను, మాట్లాడడం మానేస్తుందా? అదంట పండక్కు పిలిస్తేనట వెళ్తే మన ఇంట్లో సువార్త సభకు కూడా వస్తారట. అంటే వాళ్ళకు సువార్త వినిపించడానికి నువ్వు వెళ్ళిపోయి వాళ్ళ పండుగల్లో పాల్గొనొచ్చు. ఇప్పుడు నా ఫ్రెండ్ కూడా తాగుబోతాడు ఉన్నాడు, ఒకడు, వాడు ఇంకా తాగుతూనే ఉన్నాడు. వాడికి ఇప్పుడు నేను సువార్త చెప్పాలంటే, వాడు నా ఇంటికి వచ్చి వాక్యం వినాలంటే వాడు నన్ను రమ్మన్నాడు కాబట్టి వైన్ షాప్కి వెళ్ళిపోయి కూల్ డ్రింక్ తాగొచ్చు. నేను తప్పులేదు, వైన్ షాప్లో కూర్చోవచ్చు, మందు తాగను, కూల్ డ్రింక్ తాగుతూ. ఎందుకంటే వాడు రమ్మన్న దగ్గరికి నేను వెళ్తే నేను రమ్మన్న దగ్గరికి వాడు వస్తాడు, వాడి మాట నేను వింటే నా సువార్త వాడు వింటాడు. ఇదేనా మీరు చెప్పేది? ఇది తప్పని మీకు ఎందుకు అనిపించడం లేదు? కామన్ సెన్స్ సార్. 5వ తరగతి పిల్లోడికి కూడా అర్థమవుతుంది తప్పు పోదని.